హాయ్! హలో! నమస్తే. అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారని చెప్పేసి అనుకుంటున్నాను. ఇక ఈ వీడియోకొచ్చేసి చాలా సార్లు మనల్ని అడిగినటువంటి వీడియో అనమాట. అన్న నోటిఫికేషన్ ఎప్పుడు? నోటిఫికేషన్ ఎప్పుడని చెప్పేసి మీరు అడుగుతున్నారు. దానికి సంబంధించి గవర్నమెంట్ అయితే ఒక నిర్ణయం అయితే తీసుకుంది. చాలామంది ఎలక్షన్స్ కారణంగా నోటిఫికేషన్స్ పోస్ట్‌పోన్ అయిపోతాయని చెప్పినోళ్ళున్నారు. పక్కాగా నోటిఫికేషన్ పోస్ట్‌పోన్ అయిపోతాయి అన్న పక్కాగా జరగవు. బల్లగుద్ది చెప్తాననేవాళ్ళు కూడా చాలామంది కామెంట్ చేశారు మనకి. సో, మొత్తం మీద గవర్నమెంట్ అనేది జివో ఎంఎస్ నంబర్ 81 ద్వారా 4 పేజీల్లో ఈ నోటిఫికేషన్ అనేది భర్తీ చేస్తదని చెప్పేసి అన్నారు. మొదటి పేజీలో 1523 పోస్టులకి 15/5/2026 ఆల్రెడీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఇక సెకండ్ పేజ్‌లో 3231 పోస్టులకి 15/9/2026 అంటే నెక్స్ట్ మంత్ 15వ తారీఖున నోటిఫికేషన్ రిలీజ్ చేయబోతుంది. ఇక థర్డ్ పేజ్‌లో 2311 పోస్టులు ఉన్నాయన్నమాట. అవి అక్టోబర్ 15న రిలీజ్ చేయబోతుంది. అదేవిధంగా డీఎస్సీ పోస్టులు ఫోర్త్ పేజ్‌లో వస్తాయన్నమాట. అవి డీఎస్సీ పోస్టులు అన్నమాట. అవి కూడా ఆహ్, 15/10 అంటే అక్టోబర్ 15న రిలీజ్ కాబోతున్నాయి. ఇకపోతే మనోళ్ళు పోలీస్‌కి సంబంధించినటువంటి డీటెయిల్స్ చెప్పన్నా అని చెప్పేసి అడుగుతున్నారు. ఇందులోకి ఎస్ఐస్ ముందు మనం ఎస్ఐ గాక చూసుకున్నట్లయితే సివిల్ ఎస్ఐ వచ్చేసి 182 ఉన్నాయండి సివిల్ ఎస్ఐ. ఆర్ఎస్ఐ వచ్చేసి 116 ఉన్నాయి. అదేవిధంగా కమ్యూనికేషన్ ఎస్ఐ వచ్చేసి 50 పోస్టులు ఉన్నాయి. పీటీఓ ఎస్ఐ వచ్చేసి 10 పోస్టులు ఉన్నాయి. ఏపీఎస్పీకి సంబంధించినటువంటి ఆర్ఎస్ఐలు వచ్చేసి 78 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా ఎస్పీఎఫ్‌కి సంబంధించినటువంటి ఆర్ఎస్ఐలు వచ్చేసి 9 ఉన్నాయి. టోటల్‌గా చూసుకుంటే 445 ఎస్ఐ పోస్టులు అనేవి ఉన్నాయన్నమాట. 445 ఉన్నాయి మొత్తం టోటల్‌గా చూసుకుంటే. ఈ విషయంలో కొంచెం పర్వాలేదు. ఎస్ఐ విషయంలో అయితే చాలా బాగుందన్నట్టు మంచిగా నోటిఫికేషన్ ఇచ్చినట్టే ఎస్ఐ విషయంలో అయితే చెప్పుకోవడం లేదు. ఎందుకంటే సివిల్ ఎస్ఐస్ 182, ఏఆర్ 116 అదేవిధంగా ఏపీఎస్పీకి 78, ఏపీఎస్పీ, ఎస్ఆర్ సిపిఎల్ కూడా ఉంటాయన్నమాట అందులోను. అదేవిధంగా కమ్యూనికేషన్ 50, పీటీఓ 10, ఎస్పీఎఫ్ 9 టోటల్ 445 అనమాట. ఇక కానిస్టేబుల్ విషయానికి వస్తేనే చాలా ఘోరం అనుకో చెప్పుకోవాలన్నమాట. నేను ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నాను. వాళ్ళు ఏదైతే జాబ్ క్యాలెండర్ ప్రకటించారో జాబ్ క్యాలెండర్ ప్రకారమే ఈ నోటిఫికేషన్ ఇచ్చేటువంటి అవకాశం ఉన్నదని చాలా సార్లు చెప్పడం అయితే జరిగింది. ఎందుకంటే ఇప్పుడు పోస్టులు ఇచ్చినా గానీ జనాలు ఏ విధంగా ఉంటదంటే ఆహ్, న నోటిఫికేషన్ అయిపోయిన తర్వాత మర్చిపోతారు. సో, ఎలక్షన్ ముందనేది భారీ నోటిఫికేషన్ అయితే ఉంటది. ఇక పోలీస్ సివిల్ వచ్చేసి 542 కానిస్టేబుల్స్ ఉన్నాయండి. ఏఆర్ వచ్చేసి 205 పోస్టులున్నాయి. కమ్యూనికేషన్ వచ్చేసి 200 పోస్టులు ఉన్నాయన్నమాట. ఇవన్నీ పీసీసే. డ్రైవర్ పీసీస్ వచ్చేసి 198 ఉన్నాయి. మెకానిక్ కానిస్టేబుల్స్ వచ్చేసి 15 ఉన్నాయి. అదేవిధంగా పోలీస్ ఎఫ్‌ఈబీ ఒక పోస్ట్ ఉంది. ఫైర్‌మ్యాన్ వచ్చేసి 158 పోస్టులు ఉన్నాయి. ఫైర్‌మ్యాన్‌లో డ్రైవర్ ఆపరేటర్లు వచ్చేసి 147 పోస్టులు అయితే ఉన్నాయి. వార్డర్ పోస్టులు వచ్చేసి 150 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా వార్డర్ ఉమెన్ వచ్చేసి 21 ఉన్నాయి. అదేవిధంగా ఏపీఎస్‌పీ, ఎస్‌ఆర్ సిపిఎల్ వచ్చేసి 80 ఉన్నాయి. దగ్గరగా చూసుకుంటే ఇంకా రకరకాల పోస్టులతో కలుపుకొని 1970 పోస్టులు అయితే కానిస్టేబుల్ భర్తీ చేస్తారని చెప్పేసి అన్నారన్నమాట. అదేవిధంగా అక్టోబర్‌లో వచ్చేటువంటి నోటిఫికేషన్ ఏదైతే ఉందో అక్టోబర్‌లో ఈ ఎక్సైజ్ కానిస్టేబుల్ సంబంధించి 400 పోస్టులు అయితే ఇందులో చూపించడం జరిగిందనమాట. ఇందులో చూపించడం జరిగింది. సుమారుగా మనం చూసుకుంటే ఈ ఆహ్, ఎక్సైజ్‌ను మామూలుగా చూసుకుంటే 70 పోస్టులే ఉందనమాట. 2370 పోస్టులైతే ఇవ్వడం జరిగింది. చాలామంది చాలా రకాలుగా అన్నారు. అయితే గవర్నమెంట్ అనేది ఒక అఫీషియల్‌గా జీవో నంబర్ అనేది 81 జీవో నంబర్ అనేది ఇచ్చిందనమాట. దీని ప్రకారం రెగ్యులర్‌గా సెప్టెంబర్ 15న నోటిఫికేషన్ అనేది పక్కాగా వస్తదనమాట. అదేవిధంగా అక్టోబర్‌లో రావాల్సినటువంటి నోటిఫికేషన్‌లో అవొస్తాయి. మనకు సెకండ్ పేజ్‌లో సెప్టెంబర్‌లో వచ్చేయి 3231 పోస్టులకైతే ఈ నోటిఫికేషన్ అనేది ఇవ్వబోతున్నారు. ఇది చాలా క్లారిటీగా చెప్పడం జరుగుతుంది. ఇక ప్రిపరేషన్ మీదే. చాలామంది నోటిఫికేషన్ రాదని నెగ్లిజెన్స్ చేసి చదవలేనోళ్ళున్నారు. అదేవిధంగా ప్రిలిమ్స్ కూడా చాలామంది ఏమనుకుంటున్నారంటే ప్రిలిమ్స్ కూడా ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత పెడతారేమో అనుకునేవాళ్ళు కూడా ఉంటారు. సో, చెప్పలేం. ఎప్పుడైనా పెట్టొచ్చు. ఏదో ఒక ఆదివారం రోజుని ఆల్రెడీ నోటిఫికేషన్ షెడ్యూల్ రిలీజ్ చేసేసి, ఆ షెడ్యూల్ ప్రకారం జరిపించొచ్చు. లేదంటే ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత కూడా పెట్టేటువంటి అవకాశం ఉంటది. ఏదైనా జరగొచ్చు. కానీ మీరు మాత్రం చదివి రెడీగా ఉండాలి. ఇక ఏజ్ విషయం అడుగుతున్నారు చాలామంది. ఏజ్ విషయం గతంలో ఏజ్‌లో అయితే చూసుకోండి ఒకసారి. అంతేకాకుండా ఈ నోటిఫికేషన్ వచ్చినప్పుడు మాత్రమే దీనికి సంబంధించినటువంటి ఏజ్ డీటెయిల్స్ గాని, ఎవరికెంత ఏజ్ రిలాక్సేషన్స్ ఇచ్చారు. అదేవిధంగా ఏ జిల్లాకి ఎన్ని పోస్టులున్నాయి, ఏ జోన్‌కి ఎన్ని పోస్టులున్నాయి అవన్నీ ఇప్పుడు మీరేం అడగకండి. అవన్నీ కూడా నోటిఫికేషన్‌లో మెన్షన్ చేసిన తర్వాత
మీరు చూసుకోవాలి. జిల్లాకి ఎన్ని వస్తాయంటే చాలా తక్కువ అంటే తక్కువే వస్తాయి. వీటితో పాటు సెంట్రల్ జాబ్స్ కూడా ప్రిపేర్ అవ్వండి. ఇదే సిలబస్ కాబట్టి వీటితో పాటు సెంట్రల్ సిలబస్ కూడా మీరు ప్రిపేర్ అయినట్లయితే పక్కాగా ఏదో ఒక పోస్ట్ అనేది మనం కొట్టుకునేటువంటి అవకాశం అయితే ఉంటదనమాట. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ అయితే కొంచెం మంచి నోటిఫికేషన్ ఉంటది. ఎందుకంటే ఎలక్షన్ ముందు నోటిఫికేషన్ కాబట్టి. సో, చాలామంది కామెంట్లు చేస్తున్నారు అన్న దీని గురించి కొంచెం క్లారిటీ అన్న పోస్టులు విషయాలైతే కొంచెం చెప్పన్నా అని చెప్పేసి అడుగుతున్నారు. ఒకసారి మీరైతే చూసుకోండి. దానికి సంబంధించినటువంటి క్లారిటీగా అయితే చెప్తున్నాం మనం. పోలీసు సివిల్ 542 వచ్చేసి ఉన్నాయి. ఏఆర్ వచ్చేసి 205, కమ్యూనికేషన్ కానిస్టేబుల్ వచ్చేసి 200, డ్రైవర్ పోస్టులు వచ్చేసి 198, మెకానిక్ కానిస్టేబుల్ 15, అదేవిధంగా ఫైర్ మ్యాన్ వచ్చేసి 158, ఫైర్ డ్రైవర్ వచ్చేసి 147, వాటర్స్ వచ్చేసి 157 మెన్, ఉమెన్ వచ్చేసి 21, ఏపీఎస్పీ, ఎస్పీ, ఎస్ఆర్, సిపిఎల్స్ కానిస్టేబుల్స్ వచ్చేసి 80, ఇలా రకరకాలుగా ఉన్నాయన్నమాట. సో, ఇది ఈనాటి వీడియో. మొత్తం మీకు క్లారిటీ వస్తదని చెప్పేసి అనుకుంటున్నాను. చాలామంది మన వీడియో కోసం వెయిట్ చేస్తున్నారు. సో, మొత్తం మీద మీకైతే ఈ వీడియో అందించడానికి శాయశక్తుల ప్రయత్నం అయితే చేశాను. మీరైతే మన ఛానల్ ఫాలో చేయడం మర్చిపోవద్దు. ఇంకా మీకు మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి నేను రెడీగా ఉంటాను. ఓకేనా? థాంక్ యూ.